గైస్ మీరు ఏ ఐటీ జాబ్ని క్రాక్ చేయాలన్నా మీరు జస్ట్ 7 కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలు. అండ్ ఈ వీడియోలో ఆ 7 కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అండ్ ఆ సబ్జెక్ట్స్లో మీరు ఏం నేర్చుకుంటారో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు డే 6 ఆఫ్ అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిరీస్. మన ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు సింటాక్స్ అండ్ లాజిక్ బిల్డింగ్ని బాగా నేర్చుకోవాలి. అదే మీరు జావా కానీ పైథాన్ కానీ C++ కానీ మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని మాస్టర్ చేయాలి. అండ్ మన సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. ఈ డిఎస్సిని మీరు బాగా నేర్చుకోవడం వల్ల మీరు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ ఆల్సో మీరు ఒక వెల్ ఆప్టిమైజ్డ్ కోడ్ని రాయగలరు. డైలీ డిఎస్సిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ ఆల్సో మీ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూస్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి టాప్ ఎంఎన్సీస్ డిఎస్సి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఒకవేళ మీరు డిఎస్సిని నేర్చుకోవాలంటే బెస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా ఆర్ C++. అండ్ మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సబ్జెక్ట్లో మీరు డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అండ్ ఆల్సో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో డేటాని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుంటారు. అండ్ ఆల్సో ఈ సబ్జెక్ట్లో మీరు SQL డేటాబేసెస్కి NoSQL డేటాబేసెస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటారు. యాసిడ్ ప్రాపర్టీస్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. అండ్ ఆల్సో మీరు క్వరీ ఆప్టిమైజేషన్ అండ్ ఇండెక్సింగ్ గురించి బాగా తెలుసుకోవాలి. అండ్ మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ ఈ సబ్జెక్ట్లో మీరు సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే ప్రాసెస్ మేనేజ్మెంట్, ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ మెమరీ అలొకేషన్ లాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అండ్ ఆల్సో మీరు హై పర్ఫార్మెన్స్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన మల్టీ థ్రెడింగ్ అండ్ కాంకరెన్సీ కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకుంటారు. అండ్ మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ మన రియల్ వరల్డ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ అన్ని నెట్వర్కింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో మీరు బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అయ్యే HTTP, TCP/IP అంటే సమ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నేర్చుకుంటారు. అండ్ మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీరు డెవలప్మెంట్కి ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేసే మెథడాలజీస్ అండ్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటారు. అండ్ ఈ మెథడాలజీస్ నేర్చుకోవడం వల్ల మీరు ఒక వెల్ స్ట్రక్చర్డ్, హైలీ మెయింటైనబుల్ అండ్ స్కేలబుల్ అప్లికేషన్ బిల్డ్ చేయగలరు. అండ్ మన నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి సిస్టమ్ డిజైన్. మోస్ట్లీ ఫ్రెషర్స్ని సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ అడగరు. బట్ మీకు 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఒక హై పేయింగ్ జాబ్లోకి స్విచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద 7 core subjects టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తోనే మేము ముందుకు వస్తుంటాను. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.